సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే పట్టుకో పట్టుకో చెల్లి టెంట్ కింద పడిందా? అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. అరే అమ్మ టెంట్లు ఏంద్ర ఎట్టెగిరిపోతున్నాయి. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే మన దగ్గర ఉన్న ఈ 2 క్యాంపింగ్ టెంట్స్ని అన్బాక్స్ చేయబోతున్నాం. ఎస్ మురుగుండయా. నా దగ్గర ఉన్న ఈ 2 టెంట్స్ అయితే మాత్రం నేను డెకాథ్లాన్ తీసుకున్నాను. సో వై ఐ ప్రిఫర్ డెకాథ్లాన్ అంటే ఎక్కువ కంట్రీస్లో డెకాథ్లాన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు డెకాథ్లాన్ వాడు 18 months వారంటీ ఇస్తాను అనమాట. సో ఈ 18 monthsలో ఫిజికల్ డ్యామేజ్ అవ్వకూడదు. అంటే మనం ముళ్ళల్లో కంపల్లో తిప్పితే చినిగినప్పుడు అయితే డ్యామేజ్ రీప్లేస్మెంట్ ఎప్పుడు, బట్ జిప్స్ ఫెయిల్ అయినా కానీ స్టిచెస్ ఊడిపోయినా కానీ కంప్లీట్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అది ఇస్తాడు. దట్స్ వై ఐ ప్రిఫర్ డెకాథ్లాన్. అండ్ ఇక ఈ టెంట్స్ చూసుకుంటే ఇవి వచ్చరికి 2 టెంట్స్ తీసుకున్నాను చెప్పాం కదా. ఒకటి వచ్చరికి ఏమో ఈ టెంట్ వచ్చరికి 4500 రూపీస్ అండ్ ఈ టెంట్ వచ్చేసరికి 2500 రూపీస్. సో వాట్స్ ద డిఫరెన్స్ అంటే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ప్రైస్. అండ్ ఇందులో వచ్చరికి మనకి ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది కొంచెం మందంగా ఉండేది అనమాట. అంటే మీకు క్వాలిటీ అనిపించింది. ఇది వచ్చరికి ఏదో ఇంకా అంబరెల్లా క్లాత్ లాగా ఏదో కొంచెం పలచగా ఉంటుంది అనమాట. సో ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే, ఒకటి క్వాలిటీ ఉండాలి అండ్ ఇంకొకటి ఎమర్జెన్సీ పర్పస్లో ఉండిద్ది. ఎప్పుడన్నా అది చినిగిపోతే మళ్ళీ వెళ్ళి కొనుక్కునేదా కాకుండా ఇది తీసేసుకున్నా. అండ్ ఇందులో ఇంకో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మనకి యూవీ ప్రొటెక్షన్ ఉండేది అనమాట. సో యూవీ ప్రొటెక్షన్ అంటే మనం దీన్ని ఎండలో వేసుకొని కూడా వాడుకోవచ్చు. అంటే ఆఫ్టర్నూన్ డే లైట్ ఉంటుంది కదా, సో దాని కింద వేసుకున్నా కానీ ఓవర్గా హీట్ అవ్వదు. బట్ దీంట్లో వేసుకున్నాం అంటే మాత్రం కోడిగుడ్లు ఉడికినట్టు ఉడుకుతాం మనం అంతా. ఫస్ట్ ఏంటంటే ఓపెన్ చేద్దాం చెల్లి. నా చేతిలో ఉన్న కాస్ట్ ఏంటా లేకపోతే ఈ చీప్ చేతిలో ఉన్న చీప్ టెంటా? నాది ఫస్ట్. లేడీస్ ఫస్ట్. నో లేడీస్ ఫస్ట్. నా టెంట్ ఇస్తాను, లేడీస్ ఫస్ట్ ఓపెన్ చేయండి. దీన్ని 2 టిప్స్ ఇచ్చారు. ఎప్పుడు ఓపెన్ చేయాలి అసలు టెంట్? నేను సోల్ ఇచ్చారా? ఇందులో అయితే మనకి అవి ఉంటాయి కదా స్ట్రైట్గా ఉంటాయి, చిన్న వాటిని అటాచ్ చేస్తే పెద్దవి అవుతాయి. స్టిక్స్ ఉంటాయి ఇందులో మనకి. మా ఎన్సీసీ ఏఎన్ఓ దగ్గర కూడా ఈ స్టిక్స్ ఉంటాయి. అంటే లాఠీలు. ఈ లాఠీలు కాదు, మాకు అసలు లాఠీలు లాగా ఉంటాయి. నేను ఓపెనింగ్ ఇచ్చలే ఎదుగు అన్నా చూడు చూడు పోతే మొత్తం మనం కావాలండి. అదేనా ఇది వచ్చరికి కూడా మనం ప్రీమియం టెంట్ అయితే వేసేసాం. ఇది వచ్చరికి అరౌండ్ 4000 రూపీస్ ఉంటుంది. 4500 ఎంత చెప్పాం కదా, 10,000 ప్రైస్ చెప్పినాక ఒకటి వేసాను, 2వ కూడా వేసేస్తాను. ఇది ఎందుకు అర్థం కాలేదు. అదే పైన సెంటర్లో పైన పెడతారు, పిడుగులు పడకుండా. పిడుగులు పడకుండా ఇది పెడతారు. ఏది యాంటీనా లాగెట్ పెడతారా? పట్టు రెండు టెంట్స్ అయితే వేసేసాము. యాక్చువల్గా నేను చాలా టైం పట్టిద్ది అండ్ యాక్చువల్ టైం అది ఏం కాదులే అన్నిటికీ అందులో, కానీ యాక్చువల్ నేను చాలా టైం పట్టిద్ది అండ్ చాలా కష్టం అనుకున్నాను. ఈజీగా వేసాం. 2 ఒక 15 నిమిషాలు వేసేసి ఉంటాం. 2 ఒక 15 minutes వేసేసాము. ఇదిగోండి టెంట్స్ అయితే ఇలా ఉంటాయి. దిస్ ఈస్ ద చీప్ వన్. అంటే దీనిపైన కవర్ వచ్చింది. సో అలాంటి కవర్ వచ్చింది. ఆ కవర్ అయితే వేయలేదు, ఇంకా కవర్ ఇచ్చారు. ఇదిగోండి అదే ఆ కవర్ అయితే వేయలేదు, టైం వేస్ట్ అవ్వాలి ఇవన్నీ అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం టెంట్ లోపలికి అయితే ఒకసారి వెళ్దాం. చెల్లి కుడికాలు పెట్టి వెళ్ళమ్మా, ఇంటి ఆడపిల్లవే. జిప్ ఓపెన్ చేసి లోపలికి జిప్ ఓపెన్ చేయి, ఇది కూడా పూర్తిగా. డార్క్ వేసి నాకు లైట్ తీసుకొస్తా.
ఇదిగోండి లైట్ గుర్తుపెట్టుకోండి, దీని స్టోరీ నేను తర్వాత చూస్తాను. అది లోపల నేను ఈరోజు ఏడే పడుతున్నాను. బాగుంది కదా, కాకపోతే కాలుతుంది. ఇద్దరు పడుకోవచ్చు కదా. సరిపోయి యా ఎవరు ఫోన్ చేస్తాడు ఎదవా, ఇవే మాండ్రా. పట్టుకో చెల్లి, టెంట్ కింద పడిందా? ఊరి దీని అమ్మ కడుపు కాల టెంట్ చూడు. అది ఎట్లాంటి టెంట్ నమ్ముకొని మేము క్యాంపింగ్కి వెళ్తున్నాం. నేను అమ్మ టెంట్ లోపలికి వెళ్ళగానే పైనుంచి ఏదో పెద్ద సౌండ్, ఏదో మమ్మల్ని టచ్ చేసుకుంటూ పోతుంది అన్నట్టు. చూస్తే ఏదో టెంట్ లేదు ఇక్కడ, వేరే టెంట్ అనేది దిగితే అటు పక్క పొలాల్లో చూస్తే లేదు, కింద చూస్తే పంచలో పడుతుంది టెంటు. అరే ఏమైంది నా టెంటు, నేను టెంట్ వేసాం కనుక టెంట్ ఏమైంది రా అనుకుంటే అది చూస్తేనే కింద ఉంది. అందరు చలో ఫస్ట్ మనం ఇది టెంట్ కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అవ్వాలంటే బయట జిప్ వేసుకోవాలి, దాని తర్వాత లోపల జిప్ వేయాలి. అప్పుడే మీ కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది, ఏదైనా వాటర్ ప్రూఫ్ అవ్వదు. ఇక్కడ ఉంది సరిగ్గా కాదు. దాని తర్వాత మీకు కనిపించలేదు అనుకుంటా లైట్. ఇట్స్ టైమ్ టు అన్బాక్స్ ఇట్. కనిపిస్తుంది ఏమన్నా కొంచెం నల్లగా. లైట్ వేసాను అంటే వేసినట్టు ఫీల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి ఈ టెంట్ మనకి కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అయిపోయింది అనమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక్కపోస్తుంది. చూడండి, నాకు మా చెల్లి చెమటలు కూడా పట్టేసింది ఆల్రెడీ. అసలు బేవసం ఒక్కపోస్తుంది. అంటే వర్షం పడేటప్పుడు వాటర్ ప్రూఫ్ అయితే మనకు అంత చెమట పట్టకపోవచ్చు. ఇప్పుడు వర్షం పట్టలేదు కాబట్టి, బయట ఎండ కాస్తుంది కాబట్టి వేడిగా వస్తుంది. కింద కాదు మేబీ ఆ పుల్ల ఇక్కడే పెట్టే చూడు, ఇట్లా పెడతారేమో, ఇట్లా వచ్చేటట్టు ఏమన్నా లోపల. అవును చెల్లె, వెంకని పెట్టేసా. ఓకే, ఇప్పుడు ఈ లైట్ గురించి చూద్దాం అన్నాం కదా. యాక్చువల్గా నేను ఒక 3 days బ్యాక్ మా క్యాంపింగ్కి వెళ్దాం అనుకున్నాను. సో ఇప్పుడు డెకాథ్లాన్లో క్యాంపింగ్ లైట్స్ అంటే ఇలా హుక్ చేసుకున్న లైట్స్ చూస్తేనేమో అవి వచ్చరికి అరౌండ్ 1000 రూపీస్ ఉంటాయి. 1000 రూపీస్ స్టార్టింగ్ అనమాట. సో అందుకని అంత ప్రైస్ పెట్టడం ఇష్టం లేదు నాకు. అందుకని అమెజాన్లో చూస్తే అమెజాన్లో ఉండేవి ఒక 300కి 400కి 200 దొరుకుతున్నాయి. బట్ ఏంటి, వాటి డెలివరీ ఒక 10 days చూపిస్తున్నాడు. నేనేమో ఒక 3 daysలో ప్లాన్ చేసుకున్నాను. సో జస్ట్ ఇంకొన్ని థింగ్స్ కావాలని చెప్పేసి నేను డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్కి వెళ్తే అక్కడ పెట్టుండే క్యాంపింగ్ లైట్స్, వీటికి ఇది కూడా క్యాంపింగ్ లైట్స్ అక్కడ పెట్టుండే. అసలు డీమార్ట్లో నేను క్యాంపింగ్ లైట్స్ ఉంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది ప్రైస్ కూడా ఎంత తెలుసా, జస్ట్ 109 రూపీస్ 119 రూపీస్, అంటే 109 119 రూపాయలు చీప్లో అని చెప్పేసి 3 తీసేసుకున్నా. ఒకటి ఇంట్లో కరెంట్ పోయినప్పుడు వాడుకుంటున్నారు, 2 నేను క్యాంపింగ్ తీసుకెళ్తున్నాను. అది దీని స్టోరీ. నో, చెమటలు పడుతున్నాయి. ఐ కాంట్ స్టే హియర్ ఎనీమోర్. నో, దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ చెమటలు. పట్టుకో, రికార్డ్ చేయి, నన్ను రికార్డ్ చెయ్యి. అమ్మ బాబోయ్, అయ్యే బాబోయ్, నాయన వచ్చింది. ఇంకా క్యాంపింగ్ కోసం చాలా థింగ్స్ తీసుకుంటారు. నేనైతే మరీ ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మరీ ఎక్కువ తీసుకోలేదు. సో నేను ఈ క్యాంపింగ్లో భాగంగా ఫస్ట్ నేను తీసుకున్న థింగ్ వచ్చేసరికి ఆ 2 టెంట్స్. ఒక టెంట్ ఇక్కడ ఉంది అండ్ ఇంకో టెంట్ దొల్లుకుంటే కిందకి వెళ్ళిపోయింది గాలికి. అండ్ రెండోది వచ్చేసరికి ఈ మినీ ట్రైపాడ్ ఒకటి తీసుకున్నాను. ఎప్పుడన్నా అడవిలో అదే మామూలుగా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు మామూలుగా కెమెరా అలా పెట్టేసి తీసుకుంటారు కదా. సో దానికోసం ట్రైపాడ్ తీసుకునేది. అయితే మొబైల్కి కూడా షూట్ అవుద్ది. చూడండి, ఇది మామూలుగా ట్రైపాడ్ ఉంది కదా, ఇక్కడ కావాలంటే కెమెరా ఈ థ్రెడ్డింగ్ ఉన్న స్క్రూకి మనం కెమెరా పెట్టుకోవచ్చు. అలా కాదు, నేను మొబైల్ పెట్టుకున్నది ఎందుకంటే దీన్నే మనం ఇలా లాగామంటే మనకి ఇది మొబైల్ ట్రైపాడ్ అయిపోద్ది అనమాట. సో దీంట్లో మనం మొబైల్ కూడా పెట్టుకోవచ్చు. సో మల్టీపర్పస్ మినీ ట్రైపాడ్ అనమాట. సో అందుకని తీసుకున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసరికి అఫ్కోర్స్ కుదిరితే తీసుకెళ్తాను ఈ పెద్ద ట్రైపాడ్. నాకు క్యారేజ్లో మామూలుగా మొత్తం ఓవరాల్ లగేజ్ మొత్తం వెయిట్ ఎక్కువ అయిపోయిందంటే ఐ స్కిప్ ద ట్రైపాడ్. అండ్ క్యాంపింగ్లో మనకు అన్నిటికన్నా ఉపయోగపడేది అండ్ మన సేఫ్టీలో కూడా వెరీ కీ రోల్ ప్లే చేసేది ఏదో ఒక వెపన్. అది ఏదర్ గొడ్డలన్నా కావచ్చు, ఏదర్ కత్తన్నా కావచ్చు. అంటే మనకు కావాలంటే కట్టెలు నరుకోవచ్చు, ఏదైనా జంతువు ఏదైనా వచ్చిందంటే
కొట్టవచ్చు, నరుకుతాను అంత క్రూరంగా మాట్లాడు కానీ నేను కొట్టడానికి సేఫ్టీ కోసం అనమాట. సేఫ్టీ కోసం అట్ ద సేమ్ టైం కట్టెలు నరుకోవడానికి. అండ్ ఇంకా టెంట్లు మనకి హుక్స్ ఇచ్చారు కదా, టెంట్లో మేకులు ఇచ్చారు. సో మేకులు ఇప్పుడు గాలికి ఎగిరిపోయింది కదా, అలా గాలికి ఎగిరిపోకుండా మనకి గ్రౌండ్లో మేకులు కొట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇది హ్యామర్ లాగా అండ్ గొడ్డల్లాగా. ఇది థార్ స్టామ్ బ్రేకర్ అనమాట ఇది. అండ్ ఇంకొక లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఏంటంటే ఇది. ఇంత చిన్నగా ఉంది, ఇది లైఫ్ సేవింగ్ అంటే ఎస్ లైఫ్ సేవింగ్ అని అబ్బా. ఇది వచ్చేసరికి లైఫ్ స్ట్రా అంటారు దీన్ని. అంటే మనం ఎంత మురికి వాటర్లో అంటే ఇదిగోండి, దీనికి మన 2 హోల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఇదనమాట, ఇది నోట్లో పెట్టుకోవాలి. ఇంకోటి వచ్చేసరికి ఇది కింద ఉండేది అనమాట. సో ఇది వచ్చేసరికి ఇది వాటర్ తాగే పైప్ అనమాట. సింపుల్గా చూద్దాం, వాటర్ తాగే పైపు, వాటర్ ప్యూరిఫైయర్ లాంటిది. ఇది వచ్చేసరికి వాటర్లో పెట్టాలి, ఇది వచ్చేసరికి నోట్లో పెట్టుకొని అని పీల్చామంటే మనకి 99.9% ప్యూర్ వాటర్ వస్తాయండి. అది ఎంత మురికి నీళ్ళలో పీల్చినా అంటే వాటర్ టేస్ట్ అయితే మారు. అంటే ఉప్పు నీళ్ళు కాస్త మంచి నీళ్ళు, మినరల్ వాటర్, అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ ట్రీటెడ్ వాటర్ అవుతాయని చెప్పను. కానీ వాటర్లో ఉండే హార్మ్ఫుల్ జెమ్స్ ఏదైతే ఉంటే అవైతే నోట్లో రాకుండా ఉంటాయి. ఎమర్జెన్సీ పర్పస్లోనే వాడతాం ఇది. చెల్లి అరే అమ్మ, టెంట్లు ఏంద్రా ఎట్టెగిరిపోతున్నాయి రే. అక్కడ టెంటు, ఆడో టెంటు, ఎట్టయితే ఎట్రా రే. అక్కడట్టు పెట్టావరా? యా. అండ్ దాని తర్వాత మనకి ఇది కూడా ఒక రకంగా ఇంపార్టెంట్ థింగే. మనం ఎప్పుడన్నా బడ్జెట్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఫారెస్ట్లో క్యాంపింగ్ చేసేటప్పుడు మనకు ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉండదు. అవైలబుల్గా ఉన్న కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళామంటే ఇదే స్టవ్ మీద మనం ఎక్కడెక్కడ వండేసుకోవచ్చు అనమాట. సో స్టవ్ ఒకటే ఉంటే సరిపోదు కదా, గ్యాస్ సిలిండర్ కూడా ఉండాలి కాబట్టి గ్యాస్ సిలిండర్ కూడా ఉండాలి కాబట్టి దానికోసం ఈ సిలిండర్స్ అనమాట. ఇంకోండి ఇది గ్యాస్ సిలిండర్. ఇది ఒక్కొక్కటి వచ్చేసరికి 250 grams ఉంటుంది. అండ్ నేను ఇలాంటి 4 తీసుకున్నాను. అంటే అరౌండ్ ఒక 1 kg ఉన్నట్టు 800 rupees ఎంత పడింది. సో ఈ 2 కాంబినేషన్తో మనం కుక్ చేసేసుకోవచ్చు. ఇది సిలిండర్ అండ్ అది స్టవ్. అండ్ ఇది ఉంది కదా, ఇది కూడా మనకి అంత టూ ఇంపార్టెంట్ కాకపోయినా కానీ మనకు కంఫర్టబుల్గా కొంచెం నిద్రపోవాలంటే మాత్రం ఇదైతే ఇంపార్టెంటే. ఇది వచ్చేసరికి స్లీపింగ్ బ్యాగ్ అనమాట. సో స్లీపింగ్ బ్యాగ్ మీరు ఎక్కడున్న యూట్యూబ్లో కానీ అమెజాన్లో ఎక్కడ చూస్తుంటే ఓకే, చూడకపోతే మాత్రం ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. నేనైతే ఇప్పుడు దీనికి డెమోన్స్ట్రేషన్ అయితే ఇవ్వలేను. ఈ స్లీపింగ్ బ్యాగ్ ఏంటంటే మనకి కింద బెడ్షీట్ లాగా అండ్ అట్ ద సేమ్ టైం మనం కప్పుకున్న దుప్పట్లాగా రెండింటిలాగా పనిచేస్తుంది అనమాట. సో వెరీ యూస్ఫుల్. ఇది అప్ టు మనకి 20 degrees Celsius దాకా టెంపరేచర్ అయితే రెసిస్ట్ చేసిద్ది. టాప్ టెంపరేచర్ లేదు, 20 degrees లోపు అయితే కాపాడిద్ది మనల్ని. మరి 10 -5లోకి వెళ్తే అవ్వదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి యోగా మ్యాట్ అనమాట. యోగా మ్యాట్ గాలికి అన్నీ ఎటు దొల్లుకుంటూ పోతున్నాయి. ఇది వచ్చేసరికి HRX యోగా మ్యాట్. ఇది కూడా అరౌండ్ 600+ అనుకుంటా. ఎందుకు ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పట్లంటే ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర దొబ్బకొచ్చాను. మా ఫ్రెండ్ గారికి అవసరం లేదంటే వాళ్ళ నాన్నంటే నేను తీసుకొచ్చాను. ఇది ఎందుకంటే మనకి కింద ఈ క్యాంపింగ్ వేసినప్పుడు కింద అంతా మనకి కంఫర్టబుల్ పొజిషన్ దొరకదు ఎప్పుడు. అంటే కంఫర్టబుల్ ప్లేస్ ల్యాండ్ సదరంగా ఉండేది దొరకదు. గతుకులుగా ఎగురుదిగులుగా రాళ్ళు ముళ్ళు అవన్నీ ఉంటాయి. సో ఈ యోగా మ్యాట్ ఏంటంటే మనకు ఒక బెడ్షీట్ లాంటిది అనమాట, ఒక పరుపు లాంటిది అనుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి వీటన్నిటిని క్యారీ చేయాలంటే మనకు ఒక పెద్ద సైజ్ బ్యాగ్ కావాలి. సో దిస్ ఈజ్ దట్ పెద్ద సైజ్ బ్యాగ్ అనమాట. దీని కెపాసిటీ ఏంటో తెలుసా? దీని కెపాసిటీ వచ్చేసరికి అరౌండ్ 95 liters ఉంటుంది అనమాట. అసలు నేను అంటే ఇలాంటి బ్యాగ్స్ చాలా ఉంటాయి. ఇది వచ్చేసరికి నాకు 3500 rupees పడింది. సో ఈ 95 liters సైజులోనే మనకి 2500 2000 rupees కూడా దొరికిద్ది. బట్ నేను ఇదే తీసుకోవడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో ఒక యూనిక్ ఫీచర్ ఉంటుంది, నేను చూపిస్తాను. ఉంది కదా, ఇప్పుడు బ్యాగ్ ఉంది కదా, ఓకే, బ్యాగ్ 95 liters బ్యాగ్. సో ఇప్పుడు మనం కొండలు ఎక్కి ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు కొండ కిందే ఉన్నాం. ఈ బ్యాగ్ వచ్చేసరికి చాలా వెయిట్ ఉంది. ఇంత పెద్ద బ్యాగ్ వేసుకొని కొండపైకి వెళ్ళడం అంటే కష్టం. ఇంకో చిన్న బ్యాగ్ క్యారీ చేయాలి. చిన్న బ్యాగ్లో మన ఎసెన్షియల్స్, ఒక షర్టు, ఒక ప్యాంటు, దాని వాటర్ ఫ్లాస్క్ తడిస్తే అండ్ ఒక వాటర్ బాటిల్, ఒక ఫేస్ క్రీమ్, అలాంటి ఏదో చిన్న బ్యాగ్లో క్యారీ చేస్తారు కదా. ఇంత పెద్ద బ్యాగ్ అయితే తీసుకెళ్ళాం. సో దానికోసం దీంట్లో ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటంటే ఐ షో యూ ఓపెన్ చేసే. సో ఈ పెద్ద బ్యాగ్లో నుంచే ఈ చిన్న బ్యాగ్ వచ్చింది అనమాట. అంటే అది తల్లి అయితే ఇది పిల్ల. సో ఇది వచ్చేసరికి 20 liters బ్యాగ్ అనమాట. ఇప్పుడు ఇది 20 liters బ్యాగ్, అది 75 liters బ్యాగ్ అనమాట. సో మొత్తం కలిపి అరౌండ్ 90 liters బ్యాగ్. సో ఈ ఒక్క ఫీచర్ కోసమే నేను ఒక 500-600 ఎక్స్ట్రా పెట్టి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఇంకొక 2500 rupees కూడా పెట్టి కూడా బ్యాగ్ తీసుకొచ్చాను. అది 80 liters బ్యాగు. ఎవ్రీథింగ్ గుడ్, దాంతో నా ప్రాబ్లం లేదు. బట్ కంపేర్ టు దిస్ బ్యాగ్ దాని క్వాలిటీ అయితే నాకు నచ్చలేదు. ముందు బట్టలు కొట్టలేని పని చేసావా? రాగానే కస్టమర్ రాగానే చేరేట్ ఎత్తి చూపిస్తారు. వీడియో కోసం ఏమైనా చేస్తాను కదా, లేదు బడా ఎందుకు అన్నీ చూపిస్తాంగా. ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి కానీ అన్నీ చిన్న వస్తువులు. సో ఇప్పుడు ఇవన్నీ చూపించడానికి రీజన్ ఏంటంటే నేను క్యాంపింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి నేను ఏమేమి వాడతాను నా సబ్స్క్రైబర్ కూడా తెలియజేయడం కోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను.
యా అవర్ నెక్స్ట్ ట్రిప్ ఈస్ అరకులో ఒక 3 days రోడ్ ట్రిప్ అనుకుంటున్నాం. అలా అడవుల్లో బతుకుతా, అలా కొండల్లో బతుకుతా, అలా బతుకుదాం అనుకుంటున్నాము. సో దానికోసమే ఇదంతా నేచర్లో బతకాలందబ్బా నాకు. అండ్ ఇలాంటివి కాదు, దీనికన్నా మంచి క్యాంపింగ్ వీడియోస్ ఇంకా చూడాలన్నా కానీ, లేదంటే మంచి వ్లాగ్స్ చూడాలన్నా కానీ, మంచి ట్రావెలింగ్ వీడియోస్ చూడాలన్నా కానీ తెలుగులో చాలా ఛానల్స్ ఉంటాయి. నాది కూడా కన్సిడర్ మీ యాజ్ ఎ స్టార్టప్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.